హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఎండాకాలంలో పెళ్ళిళ్ళ సీజన్లో చాలా బిజీగా ఉన్నారు అందరూ. అన్ని రకాల శుభకార్యాలు జరుగుతున్నట్టున్నాయి. ఇప్పుడు ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు కూడా వచ్చాయి. చాలా సందడిగా ఉంది, అలాగే చాలా ఎండగా కూడా ఉంది. అందరినీ కలుసుకోవాలంటే చుట్టాలింటికి వెళ్ళడానికి దానికి దీనికి చాలా మంచి సమయం, పిల్లలకి సెలవులు రావడం. కానీ ఎండల వల్ల బయట తిరగడం అంత మంచిది కాదు. ఎన్ని నీళ్ళు తాగినా కూడా ఇంకా సరిపోనట్టుగా ఉంటుంది ఎండకి. ఎండాకాలంలో పోయిన వీడియోలో చెప్పినట్టుగా పెళ్లి విషయాలు మాట్లాడదాం. పెళ్ళిలో ఇప్పుడు కాలంలో పెళ్ళిళ్ళు ఇంకా మీకు అందరికీ తెలిసిందే. పూర్వకాలం పెళ్ళిళ్ళు కూడా మీకు చాలామందికి తెలుసు, కానీ నాకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది. నా చిన్నప్పటి నుంచి పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి, అసలు నేను చూసిన పెళ్ళిళ్ళలో ఏం జరిగేది, ఎట్లుండేది, అప్పటి కాలంలో వాళ్ళ ఆలోచనలు ఏంటంటే, అప్పుడు పెళ్ళిళ్ళు అనేవి చాలా తక్కువ ఖర్చులోనే చేయాలి. ఎందుకంటే ఇంత డబ్బు అప్పుడు లేదు. నాకు తెలిసి ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు, మధ్య తరగతి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇప్పటిలాగా ఇంత ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కాదు ఎవరైనా. ఇప్పుడు ఏంటంటే ఉన్నా లేకపోయినా కంపల్సరీగా కొన్ని కొంటున్నారు, కొన్ని చేస్తున్నారు. అది తర్వాత కాలంలో కష్టమే. అప్పు చేసి చేయడం వల్ల చాలా కష్టాలు అయినా సరే ఆ సమయానికి అలా వాళ్ళు తెచ్చిపెట్టేస్తున్నారు. పెళ్ళిళ్ళలో వంటకాలు కూడా ఇన్ని ఉండేవి కాదు, ఈ బట్టలు ఇన్ని రకాలు ఉండేవి కాదు, నగలు ఇన్ని వేసుకునేవాళ్ళు ఇంత కాదు, ఇదేది లేదు. మంచి కాలం అదా ఇదా దాని గురించి కాదు, కానీ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని మాట్లాడుకోవడం అంతే. అప్పుడు ఆ కాలంలో అయితే ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా ఫెసిలిటీ ఫుడ్ అరేంజ్మెంట్స్ అనేటివి లేవు కాబట్టి వండింది అప్పుడు అక్కడ వండిందే తినాలి పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు. అలాగే అప్పటికప్పుడు రావడం కాదు. దూర ప్రాంతాల్లో పెళ్ళి అయితే 2 రోజులు ముందుగా వచ్చి పెళ్లి పనులు చూసుకోవాలి. పెళ్లి పనులు అంటే ఇప్పట్లాగా ఈ ఈవెంట్ మేనేజ్ చేసే ఈవెంట్ మేనేజ్మెంట్స్ లేవు కదా అప్పుడు ఇంకా వచ్చిన చుట్టాలు, దగ్గర వాళ్ళు, బంధువులు వీళ్ళే ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలి. ఇంకా వంటలు ఒకరు చూసుకునేవాళ్ళు, అలంకరణలు ఒకరు చూసుకునేవాళ్ళు, ఇంకా పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు, ముఖ్యమైన పెళ్లి తంతులు జరిపించే బాధ్యత కొందరు తీసుకొని వాటికి సంబంధించిన సామాన్లను తెప్పించి అవన్నీ జాగ్రత్త పరిచి సమయానికి ఇవ్వడం, ఇవన్నీ ఒక రకరకాలుగా వాళ్ళు బాధ్యతలు తీసుకొని పెళ్ళిని చక్కగా నిర్వహించేవాళ్ళు. అప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ పనులన్నీ చేసేవాళ్ళు. ఏది కూడా దాన్ని అప్పుడు ఫొటోస్ కూడా చాలా తక్కువ కాబట్టి ప్రతి ఒక్క మూమెంట్ని ఫోటోల్లో బంధించాలనే టెన్షన్ లేదు. కొంతకాలం వరకు అసలు ఫోటోలు లేవు. అప్పుడైతే ఇంకా వాళ్ళు పూర్తిగా అక్కడ దృష్టి పెట్టి ఆ పని చేసుకున్నారు, ఆ పెళ్ళి చేశారు, ఆ పెళ్ళి చేసుకున్నారు, చూసేవాళ్ళు చూశారు, చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, చేసేవాళ్ళు చేశారు. ఇది వాళ్ళు మనసు పెట్టి. తర్వాత కాలంలో ఆ మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ మనసులోనే ఉండిపోయాయి, కానీ వాటిని మళ్ళీ మర్చిపోతే కొంతకాలం తర్వాత మర్పుకొస్తాయి కదా. చూసుకోవడానికి ఫొటోస్ లేవని చాలామంది బాధపడేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే వాళ్ళ పెళ్ళి ఫోటోలు లేవు. అప్పుడు వాళ్ళకి అనిపించేది అంటే ఇలా ఫొటోస్ ఉంటే బాగుండు అనేసి. తర్వాత కాలంలో ఫొటోస్ వచ్చిన తర్వాత చక్కగా ఈ ఫోటోలు తీసుకొని ఆల్బమ్ రెడీ చేసుకొని తర్వాత చూసుకోవడం చాలా మంచిగా అనిపించేది. వాళ్ళ పిల్లలకి చూపించడం అలా. అయితే ఇది అలా 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 చాలా మంచిగా అనిపించి ఇప్పుడు ఫొటోస్ కోసం రెడీ అవ్వడం ఎక్కువైపోతుంది అనమాట. అంటే మామూలుగా మనం ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ తీయడం వేరు, ఫొటోస్ కోసం మనం అటువైపే దృష్టి కేంద్రీకరించడం వేరు. అంటే ఒక ముఖ్యమైన సందర్భంలో మనం ఫోకస్ చేస్తే మన మనసు దీన్ని రికార్డ్ చేసుకోదు కదా.
ఇప్పుడు అబ్బాయి తాళి కడుతున్నాడు, అమ్మాయి మెడలో తాళి కడుతున్నాడు. ఆ సందర్భం అమ్మాయి మనసులో రికార్డ్ అవ్వాలి, కానీ అది ఫోటోలో రికార్డ్ అవుతుంది. ఆ సందడిలో, ఆ గందరగోళంలో అంత హడావిడిగా మళ్ళీ తర్వాత గుర్తు తెచ్చుకుందామన్న సందర్భం గుర్తు రాకుండా అయిపోతుందన్నమాట. అక్కడ ఒక మంగళ వాయిద్యాల హోరు, అందరు పెద్దవాళ్ళు దీవిస్తుండగా ఆ క్షణంలో ఆ మూమెంట్, వాళ్ళ మనసులో ముద్ర పడాల్సిన మూమెంట్, ఆ సందర్భంలో అది కాస్త బయటికి పిక్చరైజ్ అవుతుంది, కానీ మనసులోకి కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. అదనమాట. ఏదైనా సరే మనం బయటికి చూపించాలనుకున్నప్పుడు మనసులో తగ్గిపోతుంది ఫీలింగ్ అనేది. మనం ఒక ఫుడ్ తింటున్నాం అనుకోండి, మనం దాని రుచిని ఆస్వాదిస్తూ తింటున్నాం. ఎవరైనా వచ్చి సడన్గా అది ఎలా ఉందని అడిగితే మనం వెంటనే చెప్పలేం, ఒక నిమిషం ఆగి బాగుంది అలా చెప్తాం. అంటే ఎవరైనా కొంతమంది అయితే ఫుడ్ ఎలా ఉంది పదే పదే అడుగుతుంటారు, పెట్టేసి తిననివ్వరు. తిన్న తర్వాత కదా చెప్తారు. అంటే ఒక పదార్థాన్ని రుచి చూసి వాళ్ళు నిజంగా అది ఎలా ఉందో చెప్పడానికంటే ఒక్కసారి తినగానే తెలిసిపోదు కదా. అంటే ఓకే బాగుంది అనిపిస్తుంది, ఉప్పు ఉందా, కారం ఉందా, పులుపు ఎలా ఉంది, అంతా బ్యాలెన్స్ ఉందా అనేది ఒక 2-3 ముద్దలు తిని దాన్ని రుచి చూసి ఆలోచించి చెప్పాలి. కొన్ని సడన్గా తినగానే రుచిగా అనిపించవచ్చు, కానీ కొంచెం దాని గురించి వివరణ ఇవ్వాలంటే కొంచెం తిని చూసి చెప్పాలి. ఓకే, ఒక మొదటి ముద్ద పెట్టుకోగానే వాళ్ళు చాలా బాగుందని నములుతూ తింటున్నప్పుడు వెంటనే ఒకరు వచ్చేసి బాగుందా అని అడిగేస్తే అసలు వాళ్ళు ఏం చెప్తారండి? వాళ్ళు తినడం ఆపేసి బాగుందా గురించి ఆలోచించాలి. అదన్నమాట సంగతి. అంటే ఒక విషయము వాళ్ళు ముందు తిన్న తర్వాత కూడా అడగొచ్చు, భోజనం కంప్లీట్ అయిన తర్వాత కూరలు బాగున్నాయా కూడా అడగొచ్చు, మొదటి ముద్దకే అడగడం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళిని చక్కగా పెళ్లి జరుగుతుంది, అది పిక్చరైజ్ చేసుకొని ఫోటోల్లో బంధించి, వీడియోలో బంధించి చూసుకోవచ్చు. కానీ ఆ మూమెంట్ అనేది అక్కడ చాలా గందరగోళ వాతావరణం. కొన్ని సందర్భాలలో నేను చూశాను, అందరినీ కాదు అనడం, కొన్ని సందర్భాలు. కానీ ఏదేమైనప్పటికీ ఆ యొక్క ముఖ్యమైన ఘట్టాలని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు గుర్తుంచుకునేలాగా కాస్త వాళ్ళకు మనం దగ్గరుండి వాళ్ళను అందులో ఫోటోల్లో పడేటట్టుగా, ప్లస్ వాళ్ళు కొంచెం వాళ్ళను మనం ఆ పెళ్లి చేసుకునే దాంట్లో వాళ్ళు ధ్యానంతో, ధ్యాసతో చేసుకునేటట్టుగా చూడాల్సింది మనమే. వాళ్ళకంటే ఎక్కువగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కంటే ఎక్కువగా రెడీ అయిపోయి వాళ్ళ మొహాలు కూడా ఫోటోల్లో పడకుండా మనమే వాళ్ళపైన పడేసి వంగి ఇలా 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 వదిలిస్తూ ఉంటే వాళ్ళు ఎడ పడతారండి ఫోటోలు? ఇంకా ఫోటోలు పడరు, మనదే ఎక్కువ. అలా కూడా కొంత చోట్ల చూశాను నేను. ఇక పెళ్ళి మొదలైందంటే అక్కడ వాతావరణం అనేది కొంచెం డిఫరెంట్గా, అంటే పూర్వకాలంలో నేను చూసింది చాలా ప్రశాంతంగా అనిపించేది. మంత్రాల శబ్దము ధ్వనిస్తుండగా పెళ్లి కూతురు చక్కగా అక్కడ కూర్చొని ఉండగా, పెళ్ళి కొడుకు అక్కడ తాళిగట్టడానికి సిద్ధపడుతూ ఉండగా అందరూ చూస్తూ అసలు ఒక మంచిగా అనిపించేది, చాలా మంచిగా అనిపించేది అన్నమాట. అసలు అది చూడడానికి చాలా ప్రశాంతంగా పెళ్ళి జరుగుతుంది అని అక్కడ మనం చూడడానికి వెళ్ళి, అప్పుడు భోజనాలు కూడా పెళ్ళి అయిన తర్వాత పెట్టేవాళ్ళు అట్లా అనమాట. సో అందరు అక్కడ పెళ్ళిని చూడాలి. ఇప్పుడు అలా కాదు కదా, అంటే పెళ్ళి జరుగుతూనే ఉంటుంది, అక్కడ భోజనాలు జరుగుతూనే ఉంటాయి, తినేవాళ్ళు తింటూనే ఉంటారు. అసలు పెళ్ళి చూడరు, ఎవరు చూస్తారు? కొంతమంది చూస్తారు. అది చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి అక్కడ. అలా ఉందన్నమాట. అంత వేగం పెరిగింది దీనిలో, మనం ఎవరిది తప్పనలేము. వేగం పెరిగింది, కాలం మారింది, కాలంతో పాటు అన్ని పనులు స్పీడ్గా అయిపోవాలి, మంచిగా అయిపోవాలి, ఇలా అన్నమాట. దానివల్ల ఆ స్పీడ్లో ఇలా జరుగుతుందన్నమాట. అది నెమ్మదిగా శాంతంగా జరగడం లేదు. సమయము ఒక ముహూర్తం టైం కోసం పరుగులెత్తి ఆ ముహూర్తానికి పెళ్ళి జరుగుతుంది. తర్వాత నెమ్మదిగా తర్వాత కార్యక్రమాలు జరిగి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఎందుకో కానీ అన్నీ ఒకేసారి గందరగోళంగా అనిపిస్తుంటుంది అన్నమాట. ఫోకస్ అనేది కొన్ని విషయాల మీదకి వెళ్తుంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా అంతే, ఎక్కడ మనసు పెట్టే వాళ్ళు అక్కడ పెడతారనుకోండి. కానీ పూర్వకాలంలో ఒక
విషయం పైన లగ్నం చేసి చూడటానికి అక్కడ వాతావరణం అనుకూలించేది. చాలా మంచిగా ఉండేదన్నమాట. ఫుడ్ ఐటమ్స్ అంటే అప్పుడు ఇన్ని రకాల వంటలు లేవు కూడా అప్పుడు పెళ్ళిలో. సడన్గా ఎవరైనా ఎప్పుడు ఏ సమయంలో చుట్టాలు పెళ్ళి కోసమని వచ్చినా రెడీగా ఉండడానికి పొద్దున ఉపాహారము, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనము వండేవాళ్ళు. మిగిలిన సమయాలలో చక్కగా లడ్డూలు, బూందీ, అటుకులు, పల్లీలు వేసి పుట్నాలు వేసి వేయించిన బూందీ, కార బూందీ అవి ఎక్కువ శాతంగా చేసి డబ్బాలో పెట్టేవాళ్ళు అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకు ఇది పెట్టడం. దీంతోపాటు ఉప్మా కానీ ఇంకా వేరే టిఫిన్స్ కూడా ఉండేవి మార్నింగ్ టైంలో. ఒకవేళ టిఫిన్ అయిపోయినా కూడా ఇవి ఉండేవి అనమాట. ఆ మధ్య సమయాలలో ఎవరన్నా వస్తే ఈ లడ్డు, కార పెట్టేవాళ్ళు. మా చిన్నప్పుడైతే మాకు చాలా గుర్తు ఆ కార లడ్డు చాలా టేస్టీగా అనిపించేవి. అప్పుడు ఈ పిండి వంటలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవి కాదు, బయట ఇంట్లో చేసేవాళ్ళు కాదు. ప్రత్యేకమైన సందర్భాలు, పండగలకు ఎక్కువగా పెళ్ళిళ్ళకే ఈ రకంగా ఈ లడ్డు, ఈ కార తినడం మాకు అలవాటు ఉండేది. స్వీట్స్ ఎప్పుడు పడితే అప్పుడు చేసి తినడం అనేది లేదు అప్పుడు. చాలా మంచి మెమొరీస్ అన్నమాట. ఇట్లా అందరూ వరుసగా కూర్చొని ముందు విస్తరి వేసి అందులో వడ్డించడం. పొద్దున్నే చక్కగా బూందీ కార తినేసి, లేకుంటే ఇంకేదైనా ఉప్మానో అదో తినేసి, మళ్ళీ మధ్యాహ్నం అన్నం. అప్పుడు ఎక్కువగా బగారాలు, బిర్యానీ రైసులు లేవు. అన్నంలోకి పప్పు, చారు కంపల్సరీ. తర్వాత ఇంకా ఆకుకూర పప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే సాంబారు అలా చేసేవాళ్ళు. ఇంకా కొన్ని కూరలు, 2 కూరలు అలా, ఒక 2 కూరలు, పప్పు, సాంబారు, పచ్చి పులుసు ఏదో అలా చేసేసి ఏదో మజ్జిగో పెరుగో ఉండేది. ఇక పెడితే మధ్యాహ్న భోజనంలో కూడా ఒక స్వీట్ లాంటిదో, లడ్డు, ఎక్కువ శాతంలో లడ్డూలు ఉంటే లడ్డు, లేదంటే ఇంకేదన్నా స్వీట్ అలా అన్నమాట. తర్వాత ఏంటంటే భోజనం చేసిన తర్వాత కూడా చక్కగా యాలకులు, లవంగాలు, సోంపు అలాంటివి తినేసి చక్కగా చుట్టాలందరూ మళ్ళీ కబుర్లు చెప్పుకోవడం, పెళ్లి పనులు చేయడం. ఇలా చేసే దాంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ పనులు చేయడం అనమాట సరదాగా. అంతేగాని అప్పటికప్పుడికే ఇలా చేసేది తక్కువ, సెల్ఫీలు ఎక్కువ. ఈ పని ఇక్కడే ఉంటుంది. ఏదో మామిడి తోరణాలు కడుతున్నట్టు కట్టడం, సెల్ఫీ పోస్ట్ చేసుకోవడం, పని అక్కడే ఉంటుందండి. మళ్ళీ అదంతా పెండింగ్ పని అంతా ఎవరో ఒకరు చేస్తూ వస్తుంటారు. ఇలా ఈ పోస్ట్ పెట్టగానే చేసింది వీళ్ళకి పేరు వచ్చేస్తుంది. తర్వాత ఎప్పుడో మళ్ళీ గబగబా అన్ని పనులు చేసేసుకోవడం అలా అనమాట. అప్పుడు అలా కాదు, చాలా ప్రతి ఒక్క క్షణాన్ని అనుభూతిస్తూ ఆ సమయం అంతా గడిపేవాళ్ళు. జీవితం అనేది అప్పుడు అంత బాగుండేది. ఇప్పుడు అంతా కూడా విచిత్రంగా ఉందన్నమాట. మారిపోయిన కాలం అనేది చాలా వేగంగా పరిగెత్తి ఇక్కడికి వచ్చి చూస్తే ఇది విచిత్రంగా ఉంది. అసలు ఏం అర్థం కావట్లేదు. పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ మనిషికి ఒక ఫోన్ పట్టేసుకుంటారు. ఎవరి ఫోన్లో వాళ్ళే మాట్లాడుతుంటారు, పక్కనున్న వాళ్ళతో మాట్లాడరు. మళ్ళీ ఏదో ఒక సమయంలో సెల్ఫీ కోసం అయితే మాట్లాడుతూ మళ్ళీ సెల్ఫీ దిగుతారు. మళ్ళీ ఎవరి ఫోన్లో వాళ్ళు ఫోటోలు పోస్టులు చేసుకోవడం, పంపించుకోవడం, అంతే. భలే విచిత్రం అలా అన్నమాట సంగతి. ఇంకా మరికొన్ని విషయాలు వచ్చే వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.